పైథాన్ 3 యొక్క కామెంట్స్ గురించి తెలుసుకుందాం. కామెంట్స్ అంటే ఏంటి? కామెంట్స్ అనేది మనం రాసిన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడతాయి. కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ కోడ్. కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద కోడ్ మోర్ రీడబుల్. మనం రాసిన కోడ్ అర్థవంతంగా చదవడానికి ఉపయోగపడే విధంగా కామెంట్స్ మనకి సహాయం చేస్తాయి. సో కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ కోడ్. మనం కోడ్‌ని టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక లైన్ ఎగ్జిక్యూషన్ చేయకుండా మనం ప్రివెంట్ చేయాలి అని అంటే దాన్ని కామెంట్‌గా డిక్లేర్ చేసుకోవచ్చు. సో క్రియేటింగ్ ఎ కామెంట్ అనేది ఎలా చేద్దాం? సో కామెంట్ స్టార్ట్స్ విత్ ఎ హ్యాష్‌ట్యాగ్ అండ్ పైథాన్ విల్ ఇగ్నోర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్‌ట్యాగ్ దిస్ ఈజ్ ఎ కామెంట్. కామెంట్స్ అనేవి హ్యాష్‌ట్యాగ్‌తో ప్రారంభమవుతాయి. పైథాన్ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే సో హ్యాష్‌ట్యాగ్ అనేది మనం ఎప్పుడైతే హ్యాష్‌ట్యాగ్‌తో మనం ఎప్పుడైతే బిగిన్ చేస్తామో పైథాన్ దాన్ని ఆటోమేటిక్‌గా కామెంట్ కింద డిక్లేర్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎ కామెంట్. యాక్చువల్‌గా మనం ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్స్ చేస్తే పైథాన్‌లో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అలా కాకుండా హ్యాష్‌ట్యాగ్ 56+36 చేస్తే సో మనం ఎప్పుడైతే ఒక లైన్‌కి ముందు కామెంట్ అంటే హ్యాష్‌ట్యాగ్‌ని మనం పెడతామో అది కామెంట్ కింద డిక్లేర్ చేసినట్టే. మనం ఎప్పుడైతే ఒక లైన్‌కి ముందు లేదా లైన్ స్టార్ట్ చేసేటప్పుడు హ్యాష్‌ట్యాగ్‌తో ప్రారంభం చేస్తామో ఆ లైన్ కామెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఏదైనా రాయొచ్చు. సో దిస్ వీడియో ఈజ్ ఫర్ కామెంట్స్. సో ఈ విధంగా రాస్తే ఇది ఎగ్జిక్యూషన్ అవ్వదు. పైథాన్ 3లో ఉన్న ఒక కాన్సెప్ట్ వేరియబుల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వేరియబుల్స్ అనేవి డేటా వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఉపయోగించే ఒక కంటైనర్ లాంటిది. ఇది ఒక వాల్యూ. సో ఈ వాల్యూని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏ అనే ఒక వేరియబుల్లో ఈక్వల్ టు సైన్ ఉపయోగించి ఒక వాల్యూని స్టోర్ చేయడమే వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేయడం. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్, 10 అనేది వాల్యూ. సో ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఉపయోగించి 10 అనే ఒక వాల్యూని ఏ వేరియబుల్లో మనం స్టోర్ చేసాం. అలాగే బి అనే ఒక వేరియబుల్లో ఈక్వల్ టు అనే ఒక ఆపరేటర్ ఉపయోగించి 20 అనే ఒక వాల్యూని నేను స్టోర్ చేశాను. సో ఈ విధంగా వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసి ఒక వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, 10 అనేది వాల్యూ. ఇప్పుడు నిజంగా ఏ వేరియబుల్లో 10 అనేది స్టోర్ అయిందా లేదా అని మనం తెలుసుకోవాలంటే ప్రింట్ అనే ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉపయోగించి ఈ ప్రింట్ పారెంథసిస్లో మనం ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ వేరియబుల్ నేమ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే అది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో 10 అనేది ప్రింట్ అయింది. సో నిజంగా ఇందాక మనం ఏ వేరియబుల్లో 10 అనేది అసైన్ చేసాం. సో అసైన్ చేసింది 10 గానే అసైన్ అయింది. సో అదేవిధంగా బి వేరియబుల్లో కూడా మనం 20 అసైన్ చేసాం. సో సక్సెస్ఫుల్గా 20 అసైన్ అయింది. ఇప్పుడు ఏ అనేది అలాగే బి అనేది వేరియబుల్ పేర్లు అవి. సో వేరియబుల్ నేమ్స్ ఏ అండ్ బి. 10 and 20 are values. So variables అంటే the variables are containers for storing data values. A variable is created the moment you first assign a value to it. ఎప్పుడైతే మనం అసైన్ చేసేటప్పుడే వేరియబుల్ని మనం క్రియేట్ చేయొచ్చు. వేరియబుల్ నేమ్స్కి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్లో ఫస్ట్ రూల్, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్స్ క్యారెక్టర్. వేరియబుల్ నేమ్ని మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రాయకూడదు. మనం ఎప్పుడైనా వేరియబుల్ నేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఖచ్చితంగా లెటర్ అయి ఉండాలి లేదా అండర్స్కోర్స్ క్యారెక్టర్ అయినా ఉండాలి. అలాగే ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. ఎప్పుడూ వేరియబుల్ నేమ్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. అలా అని నెంబర్తో అయితే స్టార్ట్ అవ్వకూడదు. అలాగే వేరియబుల్ నేమ్ can only contain alpha and numeric characters
and underscores like A to Z, capital letter or small a to Z or underscores. అలాగే వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే లైక్ ఇన్ ద ఎగ్జాంపుల్ మీరు చూసినట్టు ఏజ్ అనేది స్మాల్ లెటర్లో రాసాము, అలాగే క్యాపిటల్ లెటర్లో ఏని క్యాపిటల్ లెటర్లో ఉంచి జి అండ్ ఈని స్మాల్ లెటర్లో ఉంచాం. అదేవిధంగా ఏజ్ అని 3 క్యాపిటల్ లెటర్లో ఇచ్చాం. ఈ మూడిటికి డిఫరెంట్ అనేది ఉంది. మనం దాన్ని ఎగ్జాంపుల్గా చూద్దాం. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్స్. ఇప్పుడు లెటర్ కాకుండా నెంబర్తో స్టార్ట్ అయితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనే ఒక వేరియబుల్లో నేను 10 అనే స్టోర్ చేస్తా. సో ఇట్ గివ్స్ అండ్ సింటాక్స్ ఎర్రర్, కెనాట్ అసైన్ టు లిటరల్. ఎప్పుడైనా సరే వేరియబుల్ నేమ్ అనేది ఒక లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి అనే ఫస్ట్ రూల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు లెటర్తోనే మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏలో ఏ అనే వేరియబుల్లో 10 అనేది అసైన్ అయింది. అదేవిధంగా లేదు అని అంటే వేరియబుల్ నేమ్ని ఈ విధంగా అండర్స్కోర్స్తో కూడా మనం రాయొచ్చు. అండర్స్కోర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది పైథాన్ అనేది యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్. గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ ఏ నుంచి స్మాల్ లెటర్లో జెడ్ వరకు ఏదైనా ఇవ్వచ్చు. అదేవిధంగా క్యాపిటల్ లెటర్ ఏ నుంచి జెడ్ వరకు ఏదైనా ఇవ్వచ్చు. స్టార్టింగ్ లెటర్ అండర్స్కోర్స్ అనేది ఉండాలి. దాని మీద కొన్ని చూద్దాం. అండ్ మోర్ ఓవర్ వేరియబుల్ పైథాన్ వేరియబుల్స్లో కేస్ సెన్సిటివ్ అని చెప్పా. ఇప్పుడు ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో 10 అని స్టోర్ చేస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్ క్యాపిటల్ ఇచ్చి ఏజ్ అని ఇంకోటి పెట్టి దాంట్లో 11 అని స్టోర్ చేసి ఇప్పుడు మొత్తం ఇచ్చి ఈ మూడిటికి ఒక డిఫరెన్స్ ఉంది. మనం ఏజ్ అని ప్రింట్ చేస్తే ఈ మూడింటిని 3 వేరు వేరియబుల్స్గా పైథాన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే దాన్ని మనం ఎన్ని రకాలుగా చూడొచ్చు. ఏజ్ అన్ని క్యాపిటల్ లెటర్, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్, అదేవిధంగా అన్ని స్మాల్ లెటర్స్, అండర్స్కోర్ సో స్టార్టింగ్లో మాత్రమే మనకి వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు నెంబర్ అనేది రాకూడదు. మనం ఎండింగ్లో పెట్టుకోవచ్చు. ఏజ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏజ్ 2 ఈజ్ ఈక్వల్ టు అని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్. మనం ఏ వేరియబుల్లో 10 అని స్టోర్ చేసుకోవచ్చు, అలాగే బి వేరియబుల్లో 20 అని మనం స్టోర్ చేద్దాం అనుకున్నాం. సి అనే వేరియబుల్లో 30 స్టోర్ చేద్దాం అనుకున్నాం. సో ఈ విధంగా కాకుండా సింగిల్ లైన్లో మనం వాల్యూస్ని వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. లైక్ ఎక్స్ కామా వై కామా జెడ్ అనే వేరియబుల్స్లో 10 అలాగే 20 అలాగే 30 నేను అసైన్ చేయడానికి అనుకున్నాను. సో సక్సెస్ఫుల్గా అసైన్ అయింది. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమీ రాలేదు అని అంటే అవి అసైన్ అయినట్టు. చూద్దాం. ఏలో 10 అలాగే బిలో 20 సిలో 30 అలాగే ఎక్స్లో 10 వై 20
అండ్ జెడ్ 30. సో మల్టిపుల్ వేరియబుల్స్ని మల్టిపుల్ వాల్యూస్తో ఒకేసారి మనం అసైన్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిపుల్ వేరియబుల్స్కి లైక్ t ఈజ్ ఈక్వల్ టు u ఈజ్ ఈక్వల్ టు v. ఈ 3 వేరియబుల్స్కి ఒకటే వాల్యూని కూడా మనం అసైన్ చేయొచ్చు. దీన్నే మల్టిపుల్ వాల్యూస్ అసైన్మెంట్ అని అనొచ్చు. సో 3 వేరియబుల్స్కి మనం ఒకే వాల్యూని కూడా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు టీలో 20 ఉంది, యూ వేరియబుల్లో 20 ఉంది, అలాగే వి వేరియబుల్లోనూ 20 ఉంది. పైథాన్ డేటా టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. పైథాన్లో వర్క్ చేసేటప్పుడు ఒక్కోసారి నెంబర్స్తో వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఒక్కోసారి లెటర్స్తో వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నిటిని పైథాన్ అర్థం చేసుకునే దానికి వాటిల్ని డేటా టైప్స్గా విడగొట్టింది. పైథాన్లో ముఖ్యంగా బిల్ట్ ఇన్ డేటా టైప్స్లో ఉన్న కొన్ని డేటా టైప్స్ని మనం చూద్దాం. అందులో న్యూమరికల్ టైప్స్. ఈ న్యూమరికల్ టైప్స్లో 3 రకాలు. ఒకటి ఇంట్ అంటే ఇంటిజర్, ఫ్లోట్ అలాగే ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంటిజర్ అంటే డెసిమల్ పాయింట్స్ లేనివి, ప్రతి నెంబర్ ఇంటిజర్ కిందే ఉంటుంది. అలాగే డెసిమల్తో ఉన్న ఏ నెంబర్ అయినా ఫ్లోట్గా డిక్లేర్ చేస్తుంది. ఇమాజినరీ పార్ట్స్ ఉండేవి కాంప్లెక్స్లో ఉంటాయి. అదేవిధంగా టెక్స్ట్ టైప్ అయితే అంటే లెటర్స్ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న వాటిని ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ రూపంలో పైథాన్ తీసుకుంటుంది. అదేవిధంగా సీక్వెన్స్ టైప్ లిస్ట్ అని, టుపుల్ అని, రేంజ్ అని ఈ మూడింటిని సీక్వెన్స్ టైప్ డేటా టైప్లో ఉంటాయి. అలాగే మ్యాపింగ్ టైప్ డిక్షనరీని మ్యాపింగ్ టైప్ డేటా టైప్గా మనం విడగొట్టవచ్చు. అదేవిధంగా సెట్ అలాగే బూలియన్ డేటా టైప్స్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ముందుగా న్యూమరికల్ డేటా టైప్స్ అయిన ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇంటిజర్ మనం చెప్పినట్టు నెంబర్స్లో డెసిమల్స్ లేని ప్రతిదీ ఇంటిజర్. ఇప్పుడు 10 అనేది ఒక ఇంటిజర్, అదేవిధంగా 11 ఒక ఇంటిజర్, 12 ఒక ఇంటిజర్. సో డెసిమల్స్ లేని ప్రతిదీ పైథాన్ న్యూమరికల్ అయిన ఇంటిజర్ డేటా టైప్లో తీసుకుంటుంది. మనం ఏ అనే ఒక వేరియబుల్లో ఇంటిజర్ అయిన 10ని స్టోర్ చేసామనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏలో నిజంగా ఇంటిజర్ స్టోర్ అయిందా అని మనం తెలుసుకోవాలంటే పైథాన్లో మనకి ఉన్న ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ టైప్ అనే ఒక ఫంక్షన్ పారెంథసిస్లో మనం ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ అది ఏ డేటా టైప్కి చెందిందో తెలుసుకోవాలనుకుంటే మనం ప్రీ డిఫైన్ ఫంక్షన్ అనే టైప్ని మనం వాడుకోవచ్చు. సో ఈ విధంగా టైప్ పారెంథసిస్లో వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తే దాని డేటా టైప్ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ క్లాస్ ఇంట్. సో ఇంట్ అనేది ఒక డేటా టైప్. సో ఏ అనేది ఇంటిజర్ డేటా టైప్. అదేవిధంగా బి అనే ఒక వేరియబుల్లో మనం 20 ఇస్తాం. సో దీని డేటా టైప్ ఏంది అని కూడా మనం చూస్తే ఇది కూడా ఒక ఇంటిజర్. గుర్తుంచుకోండి, డెసిమల్ లేని ప్రతిదీ ఇంటిజర్. సో డెసిమల్తో ఒక వాల్యూని మనం సి అనే దాంట్లో అసైన్ చేస్తే సో సిలో ఇప్పుడు 20.2 అని మనం అసైన్ చేసాం. ఇప్పుడు సి యొక్క డేటా టైప్ చూడాలి అంటే టైప్ ఫంక్షన్ ఉపయోగించి పారెంథసిస్లో వేరియబుల్ నేమ్ ఇస్తే ఇది ఫ్లోట్ అని చెప్తుంది. సో పైథాన్ మనం ఇచ్చే వాల్యూ డెసిమల్ అయితే ఫ్లోట్ గాను, డెసిమల్ లేకుండా అయితే ఇంటిజర్ గాను డిక్లేర్ చేసుకుంటుంది. సో ఇది పైథాన్కున్న స్పెషాలిటీ అని మనం చెప్పొచ్చు. మనం వేరే లాంగ్వేజెస్లో మనం చూసుకుంటే మనం ఏ విధంగా ఇవ్వాలి, లైక్ జావా, సిలో అయితే మనం ఇంట్ అని ముందు డిక్లేర్ చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని మనం డిక్లేర్ చేయాలి. ఈ విధంగా చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పైథాన్లో ఈ విధమైన సింటాక్స్ అవసరం లేదు.
డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేసేస్తే ఈ 10లో డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి పైథాన్ దాన్ని ఇంటిజర్గా డిక్లేర్ చేసుకుంటుంది. సో ఇంటిజర్ అండ్ ఫ్లోట్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 20.2 ఆర్ సమ్ ఎంతనే ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏ వాల్యూ యొక్క డేటా టైప్ అంటే ఫ్లోట్గా ఉంటుంది, ఎందుకంటే అది డెసిమల్ పాయింట్ కాబట్టి. ఇంటిజర్ డేటా టైప్, ఈ ఇంటిజర్ డేటా టైప్లో డెసిమల్స్ ఉండవు. సో టైప్ ఆఫ్ ఏ ఇది ఇంటిజర్. ఈ ఇంటిజర్లో మనం మైనస్లో కూడా తీసుకోవచ్చు, -11. సో టైప్ ఆఫ్ ఏ ఇది ఇంటిజరే. గుర్తుంచుకోండి, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏ నెంబర్ అయినా డెసిమల్ లేకపోతే అది ఇంటిజర్తోనే డిక్లేర్ చేసుకుంటుంది పైథాన్. సో ఇప్పుడు బిలో మనం 2.5 అని అసైన్ చేస్తే ఈ బి యొక్క డేటా టైప్ ఫ్లోట్గా పైథాన్ తీసుకుంటుంది. సో ఫ్లోట్లో కూడా మైనస్లు కూడా ఉండవు, మనం పెట్టుకోవచ్చు. సో టైప్ ఆఫ్ b1 ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్. ఇప్పుడు మనం ఇప్పుడు కాంప్లెక్స్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి జేతో, అంటే జే ఈజ్ ఏ ఇమాజినరీ పార్ట్. సో ఇమాజినరీ పార్ట్ ఉన్న కొన్ని క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్లో మనం చేయాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక వాల్యూలో 3 + 5j, ఇక్కడ జే అనేది ఇమాజినరీ పార్ట్. అదేవిధంగా వైలో 1 + 8j, అదేవిధంగా జెడ్లో 5j. సో ఇప్పుడు ఎక్స్ యొక్క డేటా టైప్ ఏందో మనం తెలుసుకోవాలంటే టైప్ అనే ఫంక్షన్ ఉపయోగించి, ఇది కాంప్లెక్స్, ఏ వాల్యూలో అయితే జే ఉంటుందో అది కాంప్లెక్స్గా పైథాన్ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు టీ అనే ఒక వేరియబుల్లో 10 తీసుకొని, అదేవిధంగా యు అనే ఒక వేరియబుల్లో 20.4 అనే ఒక వాల్యూ తీసుకొని, వి అనే ఒక వేరియబుల్లో 9 + హెచ్జే 9 + 8j. ఇప్పుడు టైప్ ఆఫ్ టీ ఇంటిజర్, అదేవిధంగా టైప్ ఆఫ్ యు అనేది ఫ్లోట్, టైప్ ఆఫ్ వి అనేది కాంప్లెక్స్. సో ఇవి ఇంటిజర్, అలాగే ఫ్లోట్, అలాగే కాంప్లెక్స్ డేటా టైప్స్. డేటా టైప్ కన్వర్షన్ పైథాన్లో ఏ డేటా టైప్నైనా వేరే డేటా టైప్లోకి కన్వర్షన్ చేసే మెథడ్ని టైప్ కన్వర్షన్ అంటారు. సో ఇందుకోసం మనం కొన్ని రకాలైన మెథడ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. We can convert one data type into another data type by using
ఇంట్ మెథడ్, అలాగే ఫ్లోట్ మెథడ్, అలాగే కాంప్లెక్స్ మెథడ్స్. ఈ 3 మెథడ్స్ను ఉపయోగించి మనం ఒక డేటా టైప్లో నుంచి ఇంకొక డేటా టైప్లోకి కన్వర్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్, కన్వర్టింగ్ ఇంటిజర్ డేటా టైప్ టు ఫ్లోట్. మనం ఇంటిజర్ డేటా టైప్ నుంచి ఫ్లోట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ఏ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది ఇంటిజర్. ఇప్పుడు నేను బి అనే ఇంకొక వేరియబుల్లో ఈ ఏ అనే ఇంటిజర్ వేరియబుల్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తాను బై యూజింగ్ ఫ్లోట్ మెథడ్. ఈ ఫ్లోట్ మెథడ్లో ఫ్లోట్ మెథడ్ ఉపయోగించి ఏ అనే వేరియబుల్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సారీ, ఫ్లోట్ స్పెల్లింగ్ 80. సో ఈ విధంగా ఇప్పుడు బి కానీ మనం చూస్తే 10.0. సో ఏ అనేది 10 కానీ బి అనేది 10.0. డెసిమల్ వాల్యూ ఉండేది పైథాన్ ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తుంది కాబట్టి సో బి అనేది ఒక ఫ్లోట్. సో ఈ విధంగా మనం ఇంటిజర్ డేటా టైప్ నుంచి ఫ్లోట్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం కన్వర్టింగ్ ఫ్లోట్ డేటా టైప్ టు ఇంటిజర్. ఇప్పుడు ఏ అనే ఇంకొక వేరియబుల్లో నేను 10.5052ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఏ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది ఫ్లోట్ కాబట్టి దీన్ని ఇంటిజర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే దాన్ని బి అనే ఇంకొక వేరియబుల్ నేను తీసుకొని, ఎందుకంటే కన్వర్ట్ చేసింది బి అనే వాల్యూలో నేను స్టోర్ చేస్తున్నాను. సో ఇంట్ అనే మెథడ్ ఉపయోగించి ఈ ఇంట్ అనే పారెంథసిస్లో మనం ఏ వేరియబుల్ని అయితే కన్వర్ట్ చేయాలో ఆ వేరియబుల్ యొక్క పేరు ఇవ్వడం వల్ల ఆ వేరియబుల్ కన్వర్ట్ అయ్యి బిలోకి స్టోర్ అయింది. ఇప్పుడు టైప్ ఆఫ్ బిని మనం చెక్ చేస్తే ఇది ఇంటిజర్లోకి మారిపోతుంది. అదేవిధంగా బి ప్రింట్ చేస్తే 10. సో డెసిమల్ తర్వాత ఉన్న వాటిని తీసివేసి కేవలము ఇంటిజర్ని మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఇంట్ అనే ఒక మెథడ్ని ఉపయోగించి బై యూజింగ్ int method we can convert any float value into integer value. అలాగే మనం ఇంటిజర్ వాల్యూని కన్వర్టింగ్ ఇంటిజర్ డేటా టైప్ నుంచి కాంప్లెక్స్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం యూజింగ్ కాంప్లెక్స్ మెథడ్. యూజింగ్ కాంప్లెక్స్ మెథడ్ ఏ అనే ఒక వేరియబుల్లో 12 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇప్పుడు ఈ ఏ అనే వేరియబుల్ని కాంప్లెక్స్గా కన్వర్ట్ చేసి బి అనే ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయాలి అని అనుకున్నాను. దానికోసం బి అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో కాంప్లెక్స్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి ఆ మెథడ్లో ఏ అనే వేరియబుల్ నేమ్ని పాస్ చేస్తున్నాను. సో ఈ కాంప్లెక్స్ అనే వేరియబుల్ మెథడ్లో ఏ వేరియబుల్ని పాస్ చేయడం వల్ల ఆ ఏ వేరియబుల్ ఇప్పుడు
కన్వర్ట్ అయింది. ఇప్పుడు బిలో 12+0j అనే ఒక ఆప్షన్, జే అనే ఒక వాల్యూ ఉండడం వల్ల ఇది కాంప్లెక్స్ కింద కన్వర్ట్ అయింది. సో టైప్ ఆఫ్ బి కానీ మనం చెక్ చేస్తే ఇది కాంప్లెక్స్గా ఉంటుంది. మనం ఇంకొక విషయం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ డేటా టైప్ని కెనాట్ కన్వర్ట్ ఇంటూ ఎనీ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్ని మనం ఇంటిజర్లోకి ఫ్లోట్లోకి మనం కన్వర్ట్ చేయలేం. ఇప్పుడు బి అనేది కాంప్లెక్స్. ఇప్పుడు బి అనే ఒక కాంప్లెక్స్ నేను ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే నాకు ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. సో కాన్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఇంటిజర్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంప్లెక్స్ డేటా టైప్ని ఇంటిజర్లోకి మనం కన్వర్ట్ చేయలేము. అదేవిధంగా అలా కాకుండా ఒకవేళ మనం ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయాలి అని చేయగలమేమో చూద్దాం. ఫ్లోట్లో మనం కాంప్లెక్స్ డేటా టైప్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయాలన్నా కూడా మనకి పాసిబుల్ అవటం లేదు. కాన్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఫ్లోట్. సో మనం కాంప్లెక్స్ డేటా టైప్ని ఇంటిజర్లోకి కానీ ఫ్లోట్ డేటా టైప్లో కానీ మనం కన్వర్ట్ చేయలేము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా.